ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో సిద్ధమాత అన్నటువంటి నామం 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. సిద్ధులు అనగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత ఇలాంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి సిద్ధపురుషులకు లోకమాత కన్నతల్లి, అందుకే సిద్ధమాత అన్నటువంటి నామంతో కీర్తించబడింది. ఇది ఒక అర్థం వస్తుంది. ఈ లోకమంతా లోకమాత యొక్క సంతానం కనుక సకల చరాచర ప్రాణికోట్లందరికీ కన్నతల్లి, ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటిది, రక్షణ శక్తిని ప్రసాదించినటువంటిది కనుక సిద్ధమాత అని కీర్తించబడింది. సిద్ధేశ్వరి అన్నటువంటి ముందు మంత్రంలో దేవి యొక్క సిద్ధేశ్వరి పీఠం కాశీ క్షేత్రంలో కూడా ఉన్నది. కొత్తాళంలో ఒక సిద్ధేశ్వరి దేవి పీఠం ఉన్నది, కాశీ క్షేత్రంలో కూడా ఒక సిద్ధేశ్వరి దేవి పీఠం ఉన్నది. ఇక్కడ సిద్ధమాత సకల చరాచర జగత్తులంతటా ఏ ప్రాణికోట్లయితే ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నారో వారందరికీ సర్వకాల సర్వావస్థలందు కన్న తల్లిగా ఉన్నటువంటిది దేవి అని లలితాంబికా దేవిని మణిద్వీపంలో వసిన్యాది వాగ్దేవతలు కొనియాడుతూ ఉన్నారు. మానవ జీవితంలో సంసార తాపత్రయాదులు చాలా అధికంగా ఉంటాయి. ఈ సంసార తాపత్రయాదుల నుంచి జీవులను సర్వకాల సర్వావస్థలందు రక్షించేటువంటి రక్షణ శక్తిగా నిలచినటువంటి లలితా పరమేశ్వరి దేవిని వసిన్యాది వాగ్దేవతలు సిద్ధమాత అనంటూ కీర్తిస్తూ ఉన్నారు. మన శరీరంలో షట్చక్రాలలో ఈ సిద్ధమాతాదేవి ఆజ్ఞాచక్రం నందు ప్రకాశిస్తూ ఉన్నది. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి బీజమంత్రం ఓంకారం. ఈ చక్రానికి 2 ప్రధానమైనటువంటి 2 దళాలున్నవి. ఒకటి ఈశ్వరుడు, మరొకటి శక్తి. శివశక్తి ఐక్య స్వరూపమైనటువంటిది ఆజ్ఞాచక్రం. ఇది మన 2 కనుబొమ్మల మధ్య స్థానంలో ప్రకాశించేటువంటిది, బ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి పరమాద్భుతమైన విచిత్రమైనటువంటి చక్రం. ఈ చక్రంలో విరాజిల్లున్నటువంటిది కనుక లోకమాతను సిద్ధమాత అంటూ కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవి శివశక్తి ఐక్య స్వరూపంగా, సిద్ధమాతగా మనకు ఓంకార బీజ స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నది. ఇది సిద్ధమాతను గురించి మనం స్థూలంగా చెప్పుకునేటువంటి కొన్ని విషయాలు. పవిత్రమైనటువంటి లలితా సహస్రనామ పారాయణం ఏం కలుగజేస్తుందో మనకి, ఆ పారాయణంతో మనకి ఏం కలుగుతుందో చాలా చక్కగా సౌందర్య లహరిలో చిట్ట చివరి శ్లోకాల్లో శంకరాచార్యులు వారు అమ్మను ప్రార్థన చేశారు. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి. ఏ విధంగా జాజ్వల్యమానంగా వెలుగుందేటువంటి సూర్యకాంతి ముందు నిలచి ఒక చిన్న పుల్ల వంటి కాంతిని వెలిగించి ఆ సూర్య భగవానుడికి దివిటి చూపించడం ఎలాగ ఉంటుందో అమ్మ నిన్ను కొనియాడడం అలాగా ఉంటుంది. చతుర్వేదాలు కానీ, శృతులు, ఆగమాలు, నిగమాలు, బ్రహ్మసూత్రాలు, దర్శనాలు, సహస్రోపనిషత్తులు, వ్యాకరణం, నిరుక్తం, వేదాంత శాస్త్రం, మీమాంసా శాస్త్రం, ధర్మశాస్త్రం, ధర్మసింధు, నిర్ణయ సింధు ఇత్యాది గ్రంథాలు ఏవి కూడా నీ యొక్క మహిమలో కోటిలో కోటి వంతులు కూడా కొనియాడడానికి సమర్థవంతమైనటువంటివి కాదు. ముక్కోటి దేవతలందరూ కూడా నీ వైభవాన్ని ఒక అణువును కూడా కొనియాడలేరు. సకల ఋషీశ్వరులు కూడా నీ వైభవంలో ఒక అణువును కూడా కొనియాడలేరు. అలాంటి మహిమోపేతమైన వైభవోపేతమైనటువంటి జనని లలితా భవానీదేవి మనకు తల్లి వాక్కులను ప్రసాదించింది. ఈ వాక్కులను ప్రసాదించిన తల్లిని వాగీశ్వరి, మహాసరస్వతి, శారదాంబికి అంటూ వేదాలు వేద భారతిని కొనియాడాయి.
ఆ వేదగాయత్రి వాక్కులకు తల్లి, వాగధీశ్వరి, వాజినీవతి, వాక్కులను ప్రసాదించేటువంటి తల్లి. ఎవరైతే తమ వాక్కులను నిరర్ధకం చేసుకుంటూ వాచాలత్వంతో ప్రాపంచిక విషయాభిలాషల గురించి మాట్లాడుకుంటూ ఉంటారో ఆ వాక్ శక్తి వ్యర్థమైపోయింది. ఎవరైతే ఈ జిహ్వను కేవలం భోంచేసేదాని కోసమే కాకుండా, ప్రాపంచిక విషయాలను మాట్లాడటం కోసమే కాకుండా, లోకజనని యొక్క పవిత్ర స్తోత్రాలు, పూజ, మంత్రం ఇలాంటి వాటితో సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ వాక్కులు అమ్మ పాదపద్మాలకు వాక్కుసుమాలు అవుతున్నవి. వాక్కుసుమాలతో అమ్మను పూజిస్తున్నాం. అది ఎలా ఉంటుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రకాశించే జాజ్వల్యమానమైనటువంటి సూర్యబింబానికి ఒక చిన్న పుల్లను వెలుతురు చూపించినట్లుగా ఉంటుంది. సర్వోత్కృష్టమైనటువంటి పవిత్రమైన జ్ఞానంతో ఎవరి హృదయాలైతే అలంకృతమై ఉంటాయో, ఎవరి జీవితం చాలా శాంతి సంభరితమైనటువంటి దేవీ పాదార విందాలకు శరణాగతమై ఉంటుందో అలాంటి వారికి మాత్రమే లభించేది సిద్ధమాత. అందరికీ లభించేటువంటిది కాదు. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి లలితా సహస్రనామ పారాయణం చేయాలంటే ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారు లలితోపాస్తి తత్పరులవుతారు అంటూ వసిన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. ఈ పారాయణం వల్ల ఏం జరుగుతుంది అంటే, జన్మ మధ్యలో ఈ పారాయణాన్ని ఒకే ఒకసారి చేయడం చేత కోటాను కోట్ల సార్లు గంగా నది, యమునా నది, సమస్త పవిత్రమైనటువంటి నదులలో జీవిత పర్యంతం పవిత్ర స్నానాలు ఆచరించినప్పటికీ లభ్యంగానటువంటి పుణ్యఫలం లలితా సహస్రనామాలలో ఒక్క నామస్మరణం చేసినంత మాత్రాన్నే తక్షణం లభిస్తూ ఉన్నది. దేవి యొక్క ఒకే ఒక నామాన్ని జపించినంతనే సమస్తములైనటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయడం వల్ల ఏ పుణ్యఫలం లభిస్తుందో, పాపరాశి ఎలాగ దగ్ధమవుతుందో, సర్వోత్కృష్టమైనటువంటి హృదయ పవిత్రత ఎలాగ లభిస్తుందో వాటన్నిటి యొక్క పవిత్రత కోటాను కోట్ల రెట్లుగా సాధకునకు సంప్రాప్తమవుతూ ఉన్నది. అలాంటిది లలితా సహస్రనామాలలో ఒక్క నామానికి ఉన్నటువంటి విశిష్టత. ఇందులో 1000 నామాలను మనం కొంచెమైన అర్థం తెలుసుకొని మనస, వాచ, కర్మణ పవిత్రమైనటువంటి అంతరంగంతో జపించినప్పుడు సిద్ధమాత అయినటువంటి తల్లి, ఆజ్ఞాచక్రాధివాసిని అయినటువంటి దేవి మహానుగ్రహానికి ప్రాప్తులవుతున్నారు. అంటే శివశక్తైక్య స్వరూపంగా ఆజ్ఞాచక్రంలో అధివసించినటువంటి దేవత సిద్ధమాత దేవి ఓంకార స్వరూపిణిగా ఇక్కడ జగదంబిక సాక్షాత్కరిస్తున్నది. చాలా పవిత్రమైనటువంటి అంతరంగంతో దైవ ఆరాధన సాగించాలి. అలా సాగించినప్పుడు మనం గత వారంలో ఒక కథ చెప్పుకున్నాం. ఒక పూజారి నిరంతరం అందరినీ తిరస్కారంగా మాట్లాడుతూ గోవింద కరుణారస సాగర అంటూ ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన విని భగవంతుడు పరిగెత్తుకుంటూ రాడు. హృదయ పవిత్రత చాలా ఆవశ్యకమైనటువంటిది, అత్యావశ్యకమైనటువంటిది. అందులో ఇక్కడ ఒక బాలుడైనటువంటి తన పుత్రుడి చేత జ్ఞానోదయం పొందాడు ఆ పూజారి. ఎందుకంటే చిన్నవాడు వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అంటున్నారు. మనకు ఏదైనా ఒక మాట మంచి మాట అయినా వయస్సులో చిన్నవాళ్ళైనప్పటికీ చెప్పగానే నువ్వు నాకు చెప్పడం ఏంటి అనే తిరస్కార భావం కాకుండా వినయంతో మనం తెలుసుకోగలిగినప్పుడు మనకు జీవితంలో చాలా మేలు జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే విషయాలను గ్రహించలేకపోతూ ఉంటాం. ఎప్పుడైతే మాట్లాడడం ఆపివేస్తామో విషయ గ్రహణానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది. అది సిద్ధమాతను గ్రహించే దివ్య ప్రసాదాలలో అనురాగపూరితమైనటువంటి దైవిక ప్రసాదం. అందుచేత ఏషా దైవశక్తి, ఏషా విశ్వమోహిని, పాశాంకుశ ధనుర్బాణధర, ఈ జగజ్జనని విశ్వాలను మోహింపజేసే మహామాయా స్వరూపిణి, పాశం, అంకుశం, ధనుర్బాణాలను ధరించినటువంటి తల్లి. ఎవరైతే ఈ దేవిని తెలుసుకుంటున్నారో ఏవం వేద సశోకం తరతి, శోకాన్ని దాటి పరమానంద సాగర స్వరూపమైనటువంటి బ్రహ్మానంద సుఖప్రదాయినైన దేవి యొక్క చరణార విందాలను ఆశ్రయించగలుగుతూ ఉన్నారు. ఈ ఆజ్ఞాచక్ర స్థానంలోనికి కుండలిని శక్తి ప్రకాశించగానే
2 దళాలతో ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్రం వికసిస్తుంది. ఈ 2 దళాలు చాలా విచిత్రమైనటువంటి శక్తి సమ్మేళనం కలిగినటువంటివి. దీనినే మన శరీరంలో అమరావతి అంటాం. అంటే అమరులు నిశ్శబ్దంగా దేవిని మౌనంతో ఇక్కడ ధ్యానిస్తూ ఉంటారు. మౌనం నుంచి మహామౌనానికి, అనంత మౌనానికి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిర్వికల్ప మౌనానికి చేరుకునేందుకోసంగా దేవతలు, సిద్ధులు, 3,000,000 ఋషులు అందరూ కూడా పరబ్రహ్మమై అయినటువంటి దేవిని ఆజ్ఞాచక్ర స్థానంలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. చాలా రహస్యంగా ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పబడుతూ ఉన్నది. వాచాలత్వంతో ఉన్నటువంటి వారు హృదయ చక్రం వరకు కూడా రాలేకపోతూ ఉంటారు. అంటే వారి కుండలిని ఏ చక్రానికి చేరకుండా అది మూలాధార క్షేత్రంలోనే అలాగ నిద్రావస్థలో ఉండిపోతుంది. అప్పుడు జీవుడు కేవలం వ్యావహారిక జగత్తులోనే ఉంటూ పారమార్థిక చింతన లేకుండా శాంతిని పొందలేకపోతారు. దీనికి ఒక చక్కని దృష్టాంతం కథ ఉన్నది. ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు చాలా ధనాన్ని సంపాదించి తన బిడ్డలందరికీ కోటాను కోట్ల సంపదలను ఇచ్చి తన భార్య గతించిన తర్వాత ఒక పెద్ద రాజమహల్ వంటి గృహంలో చాలా అశాంతిగా, ఎప్పుడు నిద్ర లేకుండా, ఆకలి లేకుండా బాధపడుతూ తిరుగుతుండేవాడు. ఆ గ్రామానికి ఒక మహానుభావుడు వచ్చాడని తెలిసి ఆ మహానుభావుని దగ్గరకు ఆశీర్వచనం కోసం వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి ఆ మహాత్ముడు ఆ ధనికుడిని చూడగానే అతని విషయాలంతా విని ఇలాగ చెప్తున్నారు. నీ శ్రమశక్తితో చాలా కష్టపడి నీ చుట్టూ ఒక వైభవ సామ్రాజ్యాన్ని నువ్వు నెలకొల్పావు. ఈ సామ్రాజ్యం చాలా వైభవంగా ఉన్నది. ఏం కావాలంటే అవన్నీ కూడా ఉన్నాయి. ఆహారం, ధనకనక వస్తు వాహనాదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏం చెప్తున్నాడంటే ధనవంతుడు, ఆకలి కావటం లేదు, మనసు క్షోభను చెందుతూ ఉన్నది, మనసుకు శాంతి లేదు, చాలా వికల్పంగా ఉన్నది, అసలు నిద్ర రావటం లేదు, నేను భరించలేనంత వ్యాకులత్వంతో ఉన్నాను అని చెప్తున్నారు. అన్నీ ఉండి ఆహారం ఎందుకు తినలేకపోతున్నారు? మంచి పడుకునేందుకు వసతి కలిగినటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎందుకు నిద్రపోలేకపోతున్నారు? ఎందుకు ఇంత అశాంతిగా ఉన్నారు? ధనం సుఖాన్ని ఇచ్చేటట్లయితే ఎందుకు సుఖంగా లేకుండా ఇంత అశాంతితో, వ్యాకులత్వంతో, మనోవేదనతో చాలా కుంగి కుసించిపోతున్నారు? తన బిడ్డలందరూ కూడా చక్కగా ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ ధనకనక వస్తు వాహనాదుల్లో తొలతూగుతున్నారు. ఇక ఏం కావాలి? ఎందుకు నిద్ర రావటం లేదు? ఎందుకు భోజనం సగించడం లేదు? ఎందుకింత మనోవ్యాకులత్వం కలుగుతున్నది? వీటన్నిటికీ సమాధానంగా సాధువు మహాత్ముడు ఇలాగ తెలియజేశారు. ఇంతకాలం మీ శ్రమశక్తితో ఈ వైభవ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు జీవితకాలం అంతా బాగా కష్టపడి శ్రమించారు. ఇప్పుడు ఈ శ్రమశక్తిలో కొంత భాగాన్ని పేదల కోసం వినియోగించి వాళ్ళకు ఒక స్వావలంబన చేకూర్చండి. అంటే వాళ్ళకు ఊరికే ఇవ్వమని చెప్పడం లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక ఉపాధి కల్పించుకునే విధంగా వాళ్ళకు అవకాశాలు కల్పించి ఒక స్వావలంబనాన్ని కల్పించండి అంటూ కోరుకున్నారు. మహాత్ముడు వాక్యాలు విన్నటువంటి ఈ యొక్క ధనికుడు ఆయన యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని పేదల కోసం వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు వింటూ వాళ్ళను పలకరిస్తూ, ఓదారుస్తూ, ప్రేమిస్తూ తనకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళ కోసం చిన్న చిన్న సహాయాలు చేయడం, వాళ్ళకు విద్య నేర్పించడం, ఇలాంటివన్నీ చేయడం ప్రారంభించారు. కొంతకాలానికి ఆయనకు మనస్సులో ఉన్నటువంటి వ్యాకులత్వం అంతా తీసేసినట్లుగా మాయమైపోయింది. అంతేకాదు ఇప్పుడు ఆయన చక్కగా నిద్రపోగలుగుతున్నారు, ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇంతకాలం ఆయన నుంచి పారిపోయినటువంటి ఆకలి, పారిపోయినటువంటి నిద్ర, పారిపోయినటువంటి శాంతి తిరిగి ఆయనను చేరుకున్నాయి. ఇది చాలా చక్కగా ఉన్నది. మన వైభవ సామ్రాజ్యంలో ధనం ఉంటుంది, అనేక రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి. అక్కడ పారమార్థికత్వము, భావుకత్వమైనటువంటి జ్ఞానము, శాంతి, దైవికమైనటువంటి సంపదలు ఇవి లేనప్పుడు ఒక శూన్యస్థితికి చేరుకున్నాడు ఆ ధనికుడు. దీన్ని ఎంప్టీ స్టేట్ అంటాం. ఇలాంటి శూన్యస్థితికి చేరుకున్నారు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి కష్టంతో సంపాదించినటువంటి ధనాన్ని బీదలకు కూడా కొంతవరకు పెట్టి వారి కష్టసుఖాలను పంచుకొని
సేవ చేసినప్పుడు నిజమైనటువంటి శాంతిని ఆయన అనుభవించగలిగారు. ఆ శూన్య స్థితిలో నుంచి బయటకు వచ్చి అద్భుతమైనటువంటి శాంతి ఆనందాలను, ఆనంద సామ్రాజ్యాన్ని తన చుట్టూ కూడా స్థాపించుకోగలిగారు. ఇది చాలా పరమాద్భుతమైనటువంటి కథ. ఇది మనందరం ఆచరించగలిగితే జీవితంలో నాకు నిద్ర రాలేదు అని ఎప్పుడు మనం చెప్పం, నాకు ఆకలి కాలేదు అనేటువంటి మాట కూడా ఉండదు. మనకు మంచి ఆకలి వేస్తుంది, మంచిగా నిద్రపోతాము, ఎంతో మనశ్శాంతిగా ఉంటాం. జీవితంలో కొన్ని కలతలు కష్టాలు రాకుండా ఉండనే ఉండవు, కానీ అవి మనల్ని పెద్దగా కలవరపరచలేవు. మృత్యు వచ్చినా కూడా కలవరపరచలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కలవరపరచలేదు. కారణం ఏంటంటే మనం స్థాపించుకున్నటువంటి వైభవ సామ్రాజ్యానికంటే మన అంతరంగంలో స్థాపించుకున్న భక్తి సామ్రాజ్యం, జ్ఞాన సామ్రాజ్యం, భగవంతుని ప్రేమ సామ్రాజ్యం, భగవంతుని దయా సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యాలు. వాటి ముందు మనం సంపాదించిన ధన కనక వస్తువాహనాదులన్నీ కూడా చాలా క్షణభంగురాలు, ఒక అణువుతో కంటే సమానం కానీ కావు. అంతకంటే ఏమి గొప్ప విశేషం ఉండదు. భగవత్ సామ్రాజ్యం చాలా పెద్దది, ఆయన దయానుగ్రహాలు చాలా పెద్దవి. అవి ఉన్నప్పుడు ఇవి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇవన్నీ ఉండి కూడా, కోటాను కోట్ల సంపదలు ఉండి కూడా, ఎంతోమంది మన చుట్టూ వైభవంగా మనల్ని పొగుడుతూ ఇవన్నీ ఎన్నో సేవలు చేస్తున్నప్పటికీ భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు లేనప్పుడు, దైవికమైనటువంటి భావ సామ్రాజ్యం మన దగ్గర లేనప్పుడు, శాంతి మన దగ్గర లేనప్పుడు, దైవికమైనటువంటి ప్రేమ మన దగ్గర లేనప్పుడు, దైవికమైనటువంటి శాంతి మన దగ్గర లేనప్పుడు మానవ జీవితం ఒక శూన్య స్థితికి వస్తుంది. ఈ శూన్య స్థితిలోనే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, అశాంతికి లోనవుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడే ఆకలి కాదు, నిద్ర రాదు, తీవ్రమైనటువంటి అశాంతికి, నరకానికి లోనవుతూ ఉంటారు. ఎంత కోట్లు ఉన్నప్పటికీ, ఎంత వైభవం ఉన్నప్పటికీ, ఎంత సుఖాలు ఉన్నప్పటికీ ఆ సుఖాలు ఎప్పటికీ మనిషికి శాంతినివ్వలేవు. ఇది చాలా చక్కని దృష్టాంతం ఉన్నటువంటి కథను ఎప్పుడు మనం మర్చిపోకుండా మననం చేసుకుందాం. మన యొక్క వైభవోపేతమైనటువంటి ధనకనక వస్తు వాహనాదులు సంపాదించిన వైభవ సామ్రాజ్యానికంటే గొప్పదైన మరొక్క సామ్రాజ్యాన్ని మనం సృష్టించుకోవాలి. అది ఏ భక్తి సామ్రాజ్యం. అది భగవంతుడు ప్రసాదించే సర్వోత్కృష్టమైనటువంటి సామ్రాజ్యం, శాశ్వతమైనటువంటిది, చెక్కు చెదరనటువంటిది, ఏ దొంగలు ఎన్నటికీ దోచుకోలేనటువంటిది. అది ఆ సామ్రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అది అమ్మ యొక్క దయానుగ్రహం చేత మనకు కలుగుతుంది. మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి కుండలిని వికాసం జరిగినప్పుడు స్వాదిష్టాన, మణిపూర, అనాహుత, విశుద్ధి చక్రాల ద్వారా ప్రయాణం చేస్తూ ఆ కుండలిని శక్తి ఆజ్ఞా చక్ర స్థానానికి వచ్చినప్పుడు అక్కడ సిద్ధమాత స్వరూపాన్ని చెందుతూ ఉన్నది. శివశక్తైక్య స్వరూపంగా, ఓంకార రూపంగా ఉన్నటువంటి సిద్ధమాతగా వెలుగొందుతున్న ఆజ్ఞాచక్ర నివాసిని అయినటువంటి సిద్ధమాత దేవికి నమస్కారం. ఆ జగజ్జనని సర్వకాల సర్వావస్థల యందు జ్ఞాన చక్షువుని తెరచి సర్వోత్కృష్టమైనటువంటి దివ్యత్వాన్ని దర్శించే అవకాశాన్ని మనకు ప్రసాదించాలని తల్లిని వేడుకుందాం. ప్రాచీన కాలంలో ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞాన చక్షువుని వికసింపచేయండి అంటూ బాగా వేధిస్తూ ఉండేవాడు. గురువుగారు చాలా మెత్తని స్వభావం కలిగినటువంటి వారు. శిష్యునికి జ్ఞాన చక్షువుని తెరవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక్కసారి ఆయన అంతరంగంలోనికి మరలించి జ్ఞాన చక్షువుని వికసింపచేశారు. దాని ద్వారా ప్రజల మనసులలో ఏ గుణాలు ఉన్నాయో వాటన్నిటినీ చూస్తూ వచ్చారు. ఆ మనోభూమికలలో చాలా వికృతమైనటువంటి భావాలు, చాలా భయంకరమైనటువంటి రాక్షస భావాలతో ఉన్నప్పుడు చూచి గడగడలాడిపోయారు. గురుదేవా, నేను ఇక ఎవరి మనసుల్లో ఏముందో తెలుసుకునేదానికి ఇష్టపడను, ఇది నాకు అక్కర్లేదు, నన్ను మామూలుగా చెయ్యండి. మానవ హృదయాలలో ఇంత వికృతమైనటువంటి రాక్షస భావాలు ఉంటాయని నేను ఊహించలేకపోయాను అంటూ ఇక జ్ఞాన చక్షువుతో దైవ సాక్షాత్కారం పొందేందుకోసం సాధన చేయాలనేటువంటి ప్రయత్నంలోకి ఆ శిష్యుడు గురువు గారిని అర్థించారు. ఒక్కసారి నిజంగా మన జ్ఞాన చక్షువుని తెరిచి ఆజ్ఞాచక్రంలో అంతరంగంలోనికి వెళ్ళి చూచినప్పుడు
మన అంతరంగంలోకి, ఎదుటివారి అంతరంగంలోని కాదు, మన అంతరంగంలోనికి వెళ్ళి మనం చూచినప్పుడు మన హృదయంలో ఉన్న రాగ, ద్వేష, లోభ, మోహాదులు ఎలాగా ఉంటాయో మనకు అవి స్పష్టంగా కనపడతాయి. ఉత్తమ సాధకుడు తనలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించుకొని సత్య మార్గంలో ప్రయాణించి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఈ జన్మను సార్థక్యం చేసుకుంటారు. సిద్ధమాత అయినటువంటి జనని లలితా పరమేశ్వరి దేవి అలాంటి మహానుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించాలని అమ్మ యొక్క పాదపద్మాలకు భక్తితో శిరస్సు వంచి నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.